నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రూపం దేవి జయం దేవి యశో దేవి విశోజని అచింత రూప చరితే సర్వ శత్రు వినాశిని రూపం దేవి జయం దేవి యశో దేవి విశోజని నదేవ్య సర్వదా భక్త చాపన్నే దురితాపహే రూపం దేవి జయం దేవి యశో మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ తిరుపతిలో ఈ బుక్ లో 68 భాగ్యదాయిని రూపం దేవి జయం దేవి యశో దేవి విశోజని అచింత రూప చరితే సర్వ శత్రు వినాశిని రూపం దేవి జయం దేవి యశో దేవి విశోజని నదేవ్య సర్వదా భక్త చాపన్నే దురితాపహే రూపం దేవి జయం దేవి యశో నీ పేరేంటి? భోగనంద పెట్టించిందేనా? అక్కడ ముందర మొదలు చేయండి. అవును.
ఈ బుక్ లో 68 భాగ్యదాయిని రూపం దేహి జయం దేహి యశో దేహి విశోజని అచింత రూప చరితే సర్వశత్రు వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి విశోజని సర్వదా భక్త చాపన్నే దురితాపహే రూపం దేహి జయం దేహి యశో विष्णुऋषिः अनुष्टुप्छन्दः श्रीमहालक्ष्मी देवता श्रीजगदम्बा प्रीयते सप्तशती पाठाङ्कत्वे जपे विनियोगः ॐ नमः चण्डिकायै मार्कण्डेय उवाच जयत्वं देवि चामुण्डे जय भूतावाहिनी जय सर्वगते देवी कालरात्रि नमोस्तुते जयन्ती मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा शिवा क्षमा धात्री स्वाहा स्वधा नमोस्तुते मधुकैटभ विध्वंसी विधातु वरदे नमः रूपं देहि जयं देहि यशो देहि विशोजने महिषासुरनिर्नाशी भक्तानां सुखदे नमः మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ తిరుపతిలో 2019-2024 మధ్య మాజీ ఎమ్మెల్యే హిందూ మత ధార్మిక ప్రపంచ పరిరక్షకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన భూ కబ్జాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో అనేకసార్లు జనసేన పార్టీ కానివ్వండి, మేము కూటమి సభ్యులు కరుణాకర్ రెడ్డి గారు చేసిన భూ కబ్జాల గురించి మేము చెబితే ఒక్క అంగుళం కూడా నేను తీసుకో ఉంటే మీరు ఏ విచారణకైనా సిద్ధం. ఆయన మాట్లాడే ముందు విచారణ అంటాడు, మాటల్లో విచారణ అంటాడు, మాట్లాడే తర్వాత విచారణ అంటాడు. విచారణకి బ్రాండ్ అంబాసిడర్ అయినా అలాంటి విచారణ మేము కూడా ఇస్తాం. మేము విచారణ ఇస్తే ప్రభుత్వ విచారణలో వచ్చింది ఏమని, తిరుపతి మంగళం గ్రామ పంచాయతీలో 471-472 సర్వే నంబర్లో ప్రభుత్వ పురంభోగ భూమిలో 7 ఎకరాలకు పైగా భూమన కరుణాకర్ రెడ్డి ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయాన్ని కోసం పెట్టుకున్నాడని చెప్పి సమాచారం ఉంది గతంలో. ఈరోజు అది వాస్తవం అని చెప్పి తేల్చారు. అదేవిధంగా తిరుచానూరు 41/1, 47/2 అక్కడ 9 ఎకరాలు, అలాగే 472 సర్వే నంబర్ 73 3 ఎకరాలు ప్రైవేట్ ఆక్రమణ బెదిరించి పెట్టి తన బలంతో ఇలా తిరుపతిలో అనేక మొత్తాన్ని చూస్తే 100 కోట్లకు పైగా భూ కబ్జా, 100 కోట్లకు పైగా భూమన కరుణాకర్ రెడ్డి గారు భూ కబ్జా తిరుపతిలో చేశారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈరోజు నిన్న అక్కడ కాంపౌండ్ తొలగించడం జరిగింది, అక్కడ బోర్డులు పెట్టడం జరిగింది. ఇప్పుడు అడుగుతున్న ఈ పేటీఎం బ్యాచ్ ఉంటుంది. ఆ రోజు తిరుపతి మీడియా వాళ్ళకి ప్రభుత్వం అలాట్ చేసిన స్థలం, ప్రభుత్వం స్థలం అలాట్ చేస్తే దాన్ని ఇచ్చేటప్పుడు మీరు ఎంత రాద్ధాంతం చేశారు, ఎంత రాద్ధాంతం చేశారు, ఎన్ని స్టోరీలు పెట్టారు. కబ్జాలు తిరుపతిలో అరాచకం, కూటమి అరాచకం అన్నారు.
ఈరోజు మీ నాయకుడు వందల కోట్ల రూపాయలు ఎకరాలు సంబంధించిన భూములు కబ్జా చేశారే, ఒకడన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడలేదే. తిరుపతి ప్రజలు నిజంగా అదృష్టవంతులండి. ఎందుకంటే ఈ కరుణాకర్ రెడ్డి బాధ్యత తప్పించుకున్నాం మనం. లేకపోయింటే మనం అందరం కూడా మన ఇల్లు కూడా కబ్జాలు చేసే పరిస్థితి ఈరోజు భూమన కుటుంబం ఉంది. ఏమి చేసినా ఆయన నేను ఒట్టేస్తా, ఏ దేవుడి మీద నమ్మకం లేదు బేసిక్గా ఆయనకి, కానీ దేవుడి మీద ఒట్లయితే వేస్తాడు బ్రహ్మాండంగా. ఆ రోజు లడ్డు విషయంలో పవిత్ర తిరుమలలో స్నానం చేసి అఖిలాన వచ్చి కర్పూరం ముడి సంగతి అందరూ చూసాం. ఇప్పుడు ఇయ్యండి, నేను కబ్జా చేయలేదు, నాకు ఆస్తులే లేవు, అక్రమ ఆస్తులు లేవు, అక్రమంగా ఏమీ చేయలేదు, ఇవన్నీ కూడా మా తాత ముత్తాతల ఆస్తి, మాకు పుట్టుకతోనే కొన్ని కోట్ల ఆస్తున్నది అని చెప్పి చెప్పండి. ఇప్పుడు చెప్పండి మీరు. ఈ సర్వే నెంబర్ అన్నీ కూడా ఇంకా తొవ్వే కొద్దీ ఇంకా చాలా వస్తున్నాయి. ప్రభుత్వం కోరుతున్నా ఇంకా చాలా విషయాలు కూడా భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు కబ్జా చేసి చాలామంది బాధితులు బయటికి రాకుండా భయపడే ఎవరు ఉంటే కూడా దయచేసి బయటికి రండి. తిరుపతి ప్రజల్లో కూటమి ప్రభుత్వం ఉంది, మీకు మేము భరోసాగా నిలబడతాం. ఎవరెవరు కబ్జాలు చేశారు, ఆ ప్రభుత్వంలో ఎవరెవరు బెదిరించారు అవన్నీ కూడా తీసుకొస్తే దాని మీద విచారణ చేస్తాం. మీ సొంత స్థలం అయితే దానికి మేము కృషి చేసి కూడా మీకు పక్కన నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు నిన్న 7వ మైళ్ళ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నేతలు అందరూ కూడా ఇంత కబ్జా జరిగితే ఒకడు మాట్లాడు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక పక్క కబ్జా ఇష్యూ చెబుతోంది, ప్రభుత్వం వచ్చి దాన్ని తొలగిస్తూ ఉంటే ఆయన ఆంజనేయ స్వామి గురించి మాట్లాడతాడు తమాషగా. ఆంజనేయ స్వామి విగ్రహం కనపడలేదు, ఈయన ఇంత స్థలాలు కబ్జా చేసినాడు, ఇంత ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకున్నాడు, ఆ విగ్రహం కనపడలేదు. ఇదేనా కూటమి ప్రభుత్వం? టీటీడీ ఏం చేస్తుంది, టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నాడు, టీటీడీ అడిషనల్ ఏం చేస్తున్నాడు, ఈఓ ఏం చేస్తున్నాడు అన్నారు. నువ్వు ఏం చేస్తావు తిరుపతికి చెప్పు, మీరేం చేశారు తిరుపతికి? ఇదే అడుగుతున్నా. ఇదే వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కన రాముడు విగ్రహం వేలు ఇరిగిపోతుంది మీ ప్రభుత్వంలో, ఒకడన్నా పట్టించుకున్నారా? ఆ రోజు ఇదే కరుణాకర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు, సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు, అంతర్వేద రథం తగలబడిపోతే ఒక్క వైసీపీ వాడని మాట్లాడా? రాముడు తల నరికేస్తే విగ్రహాన్ని శిరస్సు ఆ రోజు ఒకడన్నా మాట్లాడా? ఇన్ని జరిగిన అరాచకాలు. తిరుపతి గోవిందరాజం గుడిలో 100 కేజీలు బంగారు దుబ్బేశారు. తిరుమల వరాసం తాపంలో 100 కేజీ బంగారు దుబ్బేశారు. ఆ రోజు మాట్లాడలేదు, మీకు దేవుడు భక్తి రాలేదా? ఈరోజు 7వ మైల్లో ఎవడో ఒక అగాంతుడు, నాకు మా అనుమానం నువ్వే పంపించినావు ఏమైనా ఇవన్నీ సైడ్ ట్రాక్ చేయడానికి, ఈ గిబ్జాలు బయట రాకూడదని చెప్పి ఈయన ఏమైనా పంపించి ఆంజనేయ స్వామి ఎత్తుకొచ్చాడు అని చెప్పినాడేమో. అట్టే ఉంది చూస్తా అంటే. ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకుని దాన్ని హడావిడి చేస్తే దాన్ని పట్టుకున్నాం మేము. ఎంక్వైరీ జరుగుతోంది. 14 గంటల్లో టీటీడీ విజిలెన్స్ ఎస్పీ గారి నేతృత్వంలో ఎవరైతే ఆ విగ్రహం తీసుకెళ్లారో పట్టుకున్నాం. దానికి పూజలు కూడా నిర్వహించి మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాం. అక్కడ ఏర్పాట్లు కూడా ఇంకా మిగతా భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా దానికి ఏర్పాటు కూడా ప్రభుత్వం టీటీడీ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు కుల దేవుల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు నిన్న డైవర్ట్ చేయడానికి ఇంత పెద్ద ఇష్యూని తీసుకురావడానికి టీటీడీలో భక్తికి